హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఎప్పుడే టెంపుల్కి వెళ్తున్నాము. శ్రీరామనవమి రోజు. హ్యాపీ శ్రీరామనవమి. ఇక్కడ మా మమ్మీ మా డాడీ బైక్ తీస్తున్నారు. వచ్చేసాము ఇంకా టెంపుల్కి. ఇక్కడ రామాలయం. ఫుల్ రష్ ఉన్నారు అసలు టెంపుల్లో. కళ్యాణం చేపించడానికి మా మమ్మీ డాడీ కూర్చున్నారు లోపల. ఇంకా మేము ముగ్గురం బయట ఉన్నాం. అందరిని అలో చేయట్లేదు. ఇక్కడ మ్యారేజ్ పెళ్ళి జరుగుతుంది. చాలా మంచిగా అనిపించింది. మేడం మేడం లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభగే సాదీవ శరదక్షతం సుముహూర్తోస్తు. ఇక్కడ అయితే అసలు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మీరు కూడా దర్శించుకోండి. చాలా బాగా జరిగింది. అసలు బ్లెస్డ్గా ఉంది. ఇక్కడైతే అందరూ పూజలో బిజీ ఉంటే మేము మాత్రం ఏదో గాసిప్స్ అట్లా మాట్లాడుకుంటున్నాం. ఎవరి ఫంక్షన్కి ఎట్లా ఎంజాయ్ చేయాలి, నెక్స్ట్ ఎవరి ఫంక్షన్ ఉంది, అది ఇది అని చెప్పుకుంటూ అందరూ విచిత్రంగా చూస్తున్నారు మమ్మల్ని. అక్కడ ఏంటి వీళ్ళు ఇక్కడ వీడియో తీస్తున్నారు అని చెప్పి. ఇక్కడైతే కోకోనట్ కొట్టడానికి వెళ్ళాం. అది ఎంత కొట్టినా పగలట్లేదు అసలు. ఫైనల్లీ లాస్ట్కి అయితే పగిలింది. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత అన్నదానంకి లైన్లో నిలబడ్డాం. చాలా రష్ ఉన్నారు. ఆ ఎండలో అసలు మా వల్ల అవ్వలేదు. అందరూ నూకేస్తున్నారు. బట్ ఓకే, ఫైనల్లీ అయితే వెళ్ళినాం. అప్పటికి డాడీ మమ్మీ తినేస్తున్నారు. ఇంకా మేము ముగ్గురం కూడా కానిచ్చేసాం. ఇట్లా అయిపోతుంది. ఫుడ్ మాత్రం అసలు సూపర్ ఉండే. ఇంకా తిన్నాక అక్కడ వెళ్ళే దారిలోనే ఆంజనేయ స్వామి ఉంటే దర్శనం చేసుకొని ఇంక వెళ్ళిపోతున్నాం. ఫుల్ రష్ ఉన్నారు బయట కూడా. అసలు బైక్ తీయడానికి చాలా కష్టమైంది. ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇది ఈవినింగ్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాం కానీ పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది. ఇంకా ఎట్లయినా ఇవాళ వెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం. మా మమ్మీ ఇక్కడ, మా డాడీ హాయ్ చెప్తున్నారు. ఇక్కడైతే చాలా ఫన్. చీజ్ చీజ్ అని చెప్తున్నాడు డాడీ. ఇంకా ఇక్కడైతే మా అక్క నిన్ను తీస్తుందా అని చెప్పి తీస్తుంది వీడియో. ఎక్కేస్తున్నాం, ఇంకా వెళ్ళాలి. దిల్షుక్ నగర్ నుంచి ముస్టంబాగ్ వెళ్ళి అక్కడ మెట్రో ఎక్కినాం. బైక్ అక్కడ పార్క్ చేసేసి వెళ్ళినాము.
అదనమాట. ఇంకా ఫైనల్లీ వచ్చేసాం ముస్టంబాగ్ అయితే. వీళ్ళకి సీట్ దొరకలేదు, నేనైతే దొరకంగానే ఉరికి వెళ్ళి కూర్చున్నాను. నేను వీడియో తీద్దామనేసరికి వెళ్ళిపోతున్నారు బాయ్ 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 అని చెప్పి. ఇంకా ఏం చేస్తాం, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళినా. ఇంకా ఎంటర్ అయిపోతున్నాం పెద్దమ్మ టెంపుల్కి. ఫుల్ రష్ ఉన్నారు అసలు. రష్ ఉండరు అనుకున్నాం కానీ ఇంకా సండే కదా చాలామంది ఉన్నారు. బట్ 2 minutesలో దర్శనం అయిపోయింది. అక్కడ గర్భగుడిలో వీడియో తీయొద్దంటారు కదా అని చెప్పి తీయలేదు. సూపర్ అని చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళ వెనుక నుంచి వెళ్ళి వీడియో తీసుంటే భయపడ్డాడంట మా డాడీ. అట్లా ఫన్ చేస్తూ ఉంటా నేను. మనం అయిపోయిన తర్వాత కంకణాలు తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంకా మా మమ్మీ అలిగింది, హట్ అయిందంట. మేము ఎప్పుడు డాడీతోనే ఫొటోస్ తీస్తాం, డాడీతోనే ఉంటామని చెప్పి. ఇంకా అట్లా మాట్లాడుకుంటున్నాం. కట్టిన తర్వాత డాడీ అక్కకి కట్టేశాడు, హనీకి కట్టిండు. కట్టిన తర్వాత నెక్స్ట్ కట్టు నువ్వు కట్టు అని చెప్పి మా మమ్మీకి ఆశ్వికకి కట్టమని చెప్తుంటే, నేను ఎందుకు కడతా, నేను కట్టను, నీతోనే కట్టించుకుంటుందిలే అని చెప్పేసి మా మమ్మీ అంటుంది. నీతోనే ఫోటో దింగా నీతోనే కట్టించుకుంటుందిలే అని చెప్పి ఇంకా నవ్వుతున్నారు. దర్శనం అయిపోయింది, ఇంక వచ్చేస్తున్నాం బ్యాక్ టు హోమ్. చూడండి. ఇంకా ఇంటి దగ్గరలో సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఫ్లాగ్ తీసుకుంటున్నాం హనుమాన్ది, మా షాప్కి ప్లస్ ఇంట్లో కట్టడానికి. ఏది బాగుంది ఇది బాగుందా అని చెప్పి మా డాడీ అడుగుతున్నాడు. సరే తీసుకో అని చెప్పిన. ఇంకా చాలా టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ ది డే ఇన్స్ లైక్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.